హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. నేను కొన్ని రోజుల క్రితం అంటే ఒక 15-20 రోజుల క్రితం ఒక వీడియో చూసాను అనమాట. ఏంటంటే అది ఒక డ్రెస్కి రివ్యూ ఇస్తున్నారు, అది ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్కి. సో ఏంటి రివ్యూలు కావాలని చెప్పేసి చాలా వీడియోస్ చూసాను అనమాట. సో అందులోని చాలామంది ఏంటంటే ఆన్లైన్లో ప్రొడక్ట్స్ తీసుకొని వాటిని రివ్యూ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను కూడా చాలా ప్రోడక్ట్స్ తెప్పిస్తూ ఉంటాను అనమాట ఆన్లైన్లో. సో నేను కూడా చేద్దామని చెప్పేసి ఒక 15 days క్రితం అనేసి అనుకున్నాను, కానీ నాకు అసలు కుదరలేదన్నమాట. ఎందుకంటే నిహాల్కి స్మాల్ పాక్స్ వచ్చేసాయి, అది నేను అమ్మవారు అంటారు కదా. సో దానివల్ల నేను తీయలేకపోయాను వీడియో. ఈరోజు వాడు స్కూల్కి వెళ్ళాడు, సో దానివల్ల నేను ఇప్పుడు ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కువైతే లేవు, అయినా సరే నేను మీకు చూపిద్దామనేసి చూస్తున్నాను. కాకపోతే నేను అన్నీ ముందే ఓపెన్ చేసి ఉంచాను, ఎందుకంటే ఆత్రం కదండి, ఆత్రం ఓపెన్ చేసి చూసాను ఆత్రం అనమాట. నిహాల్ ఉన్నప్పుడు వచ్చాయి కదా, సో దానివల్ల ఇలా అయిపోయిందన్నమాట. ఇది ఆయిల్ డిస్పెన్సర్స్, కిచెన్లో వాడుతుంటాం కదండి ఆయిల్కి, ఆ బాక్సెస్ అనమాట. ఇలా వచ్చింది ప్యాకింగ్, ఇదిగోండి ఇలా వచ్చిందనమాట డబ్బా. ఏమో లోపల రెండు ఇలా వచ్చిందన్నమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉంది, నేనైతే ఫుల్ ఖుషి వీటితోని. మీరు కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నెక్స్ట్ వీటి కాస్ట్ కూడా పెడతాను. ఈ కాస్ట్కి వర్త్ అనమాట. చాలా బాగున్నాయి, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, మంచి స్ట్రాంగ్, చాలా బాగుంది అనమాట. నా దగ్గర ఇదివరకు ప్లాస్టిక్ ఉండేవి రెండు, అవి కూడా రెండే తీసుకున్నా. కాకపోతే అవి ఏమయ్యాయంటే మనం అసలే చాలా మంచిగా ఉంటుంది. ఏం చేశానంటే ప్లాస్టిక్ బాటిల్ని తీసుకెళ్ళి స్టవ్ పక్కన పెట్టాను అన్నమాట. దోశ వేసేటప్పుడు చక్కగా మధ్యలోకి కరెక్ట్గా ఇలా మొత్తలా మెల్ట్ అయిపోయింది, కరెక్ట్ మధ్యలోకి. సో అప్పుడు ఇక్కడ లేము, మేఘాలయలో ఉన్నాను అనమాట. సో ఎలాగైతేనే పోయింది కదా, ఒకటి ఎలాగో ఉంది కదా అని చెప్పి దాన్ని యూజ్ చేస్తున్నా. సో కొత్తింటికి వచ్చాక ఈ ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. ఈ 1 సంవత్సరం పట్టింది కొత్తింటికి వచ్చాక. చక్కగా లాక్ అయిపోయింది. మనకి మూత కూడా ఇచ్చారు, చిన్న గ్లాస్ లాగా. అసలు ఓపెన్ చేసినప్పుడు నిహాల్ కూడా ఉన్నాడు అనమాట. అమ్మ ఆయిల్ డబ్బాతో పాటు గ్లాస్ కూడా ఇచ్చాడమ్మా అన్నాడు. నేను కూడా ఇది గ్లాస్ అని అనుకున్నాను. ఒక్కొక్కసారి పిల్లల దగ్గర పూల్స్ అవ్వడం కూడా బాగుంటుంది. సో మంచి పూలే అనమాట, పెద్ద పూలు, కానీ వర్త్ అనమాట. నేను కొన్న ఈ ప్రైస్కి ఇవి వర్త్. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా బయట పెట్టేసుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు, బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, నేను కళ్ళు చెక్ చేయించుకోవడానికి అని చెప్పేసి. సో వాళ్ళేమో మీకు అద్దాలు అవసరం లేదు అన్నారు, కానీ మనం అద్దాలు కూర్చున్నాం అన్నమాట. సో అందుకని వాళ్ళ దగ్గర ఇవ్వలేదు కదా, మనమే కొనుక్కుందాం అని చెప్పి నేను కొనుక్కున్నా. 2 types, ఇవి 2 కలిపి కోంబో వచ్చాయన్నమాట. నేను ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేసుకోండి, చాలా బాగున్నాయి. ఒకటి ఈ గ్లాస్ టైపు ఏది వచ్చింది లెన్స్, ఇదేమో బ్లాక్ అనమాట. 2 చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. నేను మోస్ట్లీ దగ్గర ఒక 150 రూపీస్ ఇలాంటి రేట్కి తీసుకున్నా. చాలా బాగున్నాయి, వర్త్. ఇవి కూడా వర్త్. నేను ఇవి ప్లస్ ఇవి 2 కూడా నేను షాప్స్లో తీసుకున్నాను అనమాట, బై ఫ్లిప్కార్ట్. 2 షాప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రేట్లు మాత్రం నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా మీరు టెస్ట్ చేయండి. 2 సూపర్ అదృష్టం. ఈసారి బయటకి నేను పెట్టుకుంటాను, ఒక మంచి వీడియో కానీ ఫోటో కానీ తీసుకున్నాను. ఇకపోతే వీటి గురించి చెప్పుకోవాల్సిందే. ఇవి 4 యాక్చువల్లీ రిమోట్లు పెట్టుకునేవన్నమాట. రిమోట్ పెట్టుకోవడానికి నేను 4 తెప్పించాను. ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే నాకు ఇష్టం లేదన్నమాట, నచ్చలేదు. ఎందుకంటే ఇచ్చాడు కదా, ఇది గమ్ అనమాట, ఇది 2 గమ్. ఇది అంతగా సరిగ్గా పనిచేయదు. కొద్దిగా బరువు ఐటమ్స్ ఏదైనా పెట్టామనుకోండి ఊడిపోతుంది. లేదు మీరు స్టాండ్గా మనం నార్మల్గా ఇలా పెట్టి యూజ్ చేసుకోవడానికి కావాలి, ఇలా పడిపోతుంటుంది. కాబట్టి మనం జస్ట్ వాల్కి హ్యాంగ్ చేసుకోవాల్సిందే, దీన్ని అంటించుకోవాల్సిందే. బ్రష్లు పెట్టుకోవడానికి, రిమోట్లు పెట్టుకోవడానికి, చిన్న పెన్ హోల్డర్స్ టైప్లోని మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మొబైల్ కానీ పెట్టారంటే మొత్తం 2 రోజుల్లోనే ఊడొచ్చేస్తుంది అన్నమాట, బాడీ నుంచి అనవసరం పెయింట్ కూడా వచ్చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ అయితే బాగుంది, కానీ ప్రోడక్ట్ నాకైతే నచ్చలేదన్నమాట. అంటే లైట్ వెయిట్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఓకే, కానీ నేనైతే మాత్రం రిమోట్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను తెప్పించుకున్నాను. ఎందుకంటే వస్తుంది ఎండాకాలం కదండి, ఏమవుతుందంటే మంచం మీద ఈ తలగడ కింద గట్ర పెట్టేస్తుంది అనమాట రిమోట్ని. సో నైట్ టైం వెతుక్కోవడం ఇంకా ఇవన్నీ చిరాకు అనమాట. సో అందుకని చెప్పేసి బుక్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా. యాక్చువల్లీ ఇది రావటం చిన్న సైజ్ వస్తుంది, కరెక్ట్గా రిమోట్ ఫిట్ అయ్యేలాగా అనుకున్నాను. కానీ నా ఏసీ రిమోట్ లాంటివి 4 రిమోట్లు దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి నేను దీన్ని ఇలాగే
పెట్టేస్తున్నాను. దీన్ని నేను యాక్చువల్లీ మీషోలో తీసుకున్నా. మీరు కావాలనుకుంటే నేను మీకు లింక్ ఇస్తాను. దీన్ని కూడా కావాలనుకుంటే మీరు తెప్పించుకోవచ్చు. క్వాలిటీ అయితే వర్త్, కానీ ఎక్కువ రోజులు పనిచేయదు. ఇవైతే అంటుకొని ఉండవు ఎక్కువ రోజులు. కాబట్టి నేను దీన్ని ఎలా ప్యాక్ చేసేసి అలా రిటర్న్ చేస్తాను అన్నమాట. ఇది వచ్చి 2 days అయింది. మనం వీడియోస్ చేసి లేట్ అయిపోయింది కాబట్టి దీన్ని అర్జెంట్గా నేను ఇప్పుడు రిటర్న్ పెట్టడానికి కోషిష్ చేయలేదు. లేదంటే అది తీసుకురావు, మా ఆయన నాకు తీసుకుంటాను. ఇంకొకటి ఇది బాగా, ఇది ఫుల్లీ వర్త్. ఎందుకంటే నేను అంతా తీసుకున్నా 150 అనుకుంటా, నాకు రేట్ ఐడియా లేదు. కానీ ఒకసారి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్లస్ రేట్ కూడా ఇస్తాను. చాలా బాగుంది బ్యాగ్ అయితే. ఎంత బాగుందో ఆనందం ఆపుకోలేక వాడేసాను కూడా. లాస్ట్ టైం మీరు అది హాస్పిటల్ వీడియోలో కానీ చూస్తుంటే మీరు ఇది చూసే ఉంటారు. బ్యాగ్ హాస్పిటల్కి వెళ్ళిన వీడియో చూస్తుంటే నేను ఇందులో వాలెట్ పెట్టుకున్నా. ఈ వాలెట్ కూడా నేను మీషోలో ఆర్డర్ చేస్తుందో ఎప్పుడో దగ్గర ఒక 6 months అబవ్ అయిపోతుంది. వాలెట్ బుక్ చేసుకున్నాను అనమాట. కార్డ్స్ పెట్టుకున్నది అన్నీ నావి, నిహాల్వి ఆధార్ కార్డులు, ఈ ఓటర్ కార్డ్స్, నావి ఓటర్ కార్డు, నా ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డులు అన్నీ ఉంటాయన్నమాట. ఇందులో పెట్టుకుని తీసుకెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా సరే క్యారీ చేస్తాను అనమాట. మనీ కూడా క్యారీ చేసుకోవచ్చు. ఆఫ్కోర్స్ తిరిగండి, మనీ కూడా పెట్టాం. కనిపిస్తుందా బయట తీసుకుంటున్నా? మనీ కూడా పెట్టాను అనమాట. సో ఎలానా సరే యూస్ చేసుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు. ఫొటోస్ కూడా పెట్టించాలి. ఇప్పుడు నాకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాం అనుకోండి, అంటే ఒకసారి సడన్గా ఫొటోస్ అవసరం పడుతుంటాయి అన్నమాట. బాగుంది కదా, దాంట్లో ఇదేమో నిహాల్ కార్డు. ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఆధార్ కార్డు. ఆడది అసలు పోలికే ఉండదు. సో అదనమాట. ఇది కూడా నేను మీకు వెతికి లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. నేను తీసుకున్న ఈ రేటుకి వర్త్ అనమాట. మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఇదిగోండి 2 pouchల్లాగా ఇచ్చాడు. మనం కావాలనుకుంటే లోపల జిప్ తీసి డబ్బులు తీసి ఇవన్నీ చిరాకు అనుకుంటే ఇందులో కూడా మనం మనీ పెట్టేసుకోవచ్చు. సో అదనమాట. ఈ బ్యాగ్ సంగతికి వస్తే ఒక నిమిషం. ఈ బ్యాగ్ సంగతికి వస్తే ఇందులో ఆబ్వియస్లీ తెలిసిందే ఫోన్ పెట్టుకుంటాం, ఇంకేముంది వాలెట్ పెట్టుకుంటాం. నేను ఒక లిప్ బామ్ పెట్టుకున్నా. నా వాచ్ యాక్చువల్లీ రిపేర్ అయ్యింది, అది తిరగట్లేదు అనమాట. దీన్ని బ్యాటరీ మార్చాను. మొన్నసారి వెళ్ళినప్పుడు మర్చిపోయాను అనమాట. దీన్ని ఎలాగ ఇందులో ఉంచాం, అంత మైండ్ బాగా పనిచేస్తుంది. అందులోకి మనకి బతకం ఎక్కువ కూడా. సో ఇదనమాట. ఇది ఒక జిప్ ఇచ్చాడు. నేను ఇందులో ఏం పెట్టలేదు యాక్చువల్లీ. సో ఇదేమో ఇలా వచ్చాను అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే మేకప్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు చాలామంది అన్ని యూస్ పెట్టుకుంటారు కదా. నేనైతే ఏమీ ఎక్కువగా వాడను ప్రెజెంట్. సో ఈ రేటుకి ఇది వర్త్. నేనైతే తీసుకోమని చెప్తాను. చాలా బాగుంది. ఇది కూడా నేను షాప్సీలో తీసుకున్నా. షాప్సీ బై ఫ్లిప్కార్ట్ ఇది కూడా. సో ఇదనమాట బ్యాగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బట్టలకు తీసుకున్నాను బ్యాగ్ 2. ఇవైతే నేను కూడా వచ్చి దగ్గర ఒక వారం అయ్యింది. నేను కూడా ఇప్పుడు వచ్చి నేను ఓపెన్ చేయలేదు. ఈ కవర్లోనే ఉన్నాయి. నాకు ఇది నీడ్ అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకసారి స్కూల్లో ఏదైనా ఏదో అవుటింగ్ వెళ్తున్నారు, లేకపోతే ఇంకేదో చిన్న పార్టీ ఏదో ఉంది స్కూల్లోని, ఇలాంటప్పుడు ఏం చెప్తారంటే ఓన్లీ బాక్సే పంపించండి, లేదా ఓన్లీ వాటర్ బాటిల్ పంపించండి, బుక్స్ పంపించకండి అన్నప్పుడు పంపడం. అంత పెద్ద బ్యాగ్ని తీసుకెళ్ళి అందులో ఏమీ లేకపోతే వాళ్ళకి చిరాకు అనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు నేను అనుకుంటున్నాను అన్నమాట. అంటే కూడా ట్రావెల్ చేసేవాళ్ళం కదండి, కదా ఎక్కువగా ఈ మేఘాలయాన్ని, త్రిపుర అని తిరిగాం కదా. సో అప్పుడే అనుకున్నాను అనమాట, వీడి థింగ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అప్పుడు మనకు అంత బ్రెయిన్లోకి వెళ్ళలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. సో ఇప్పటికీ వీడికి ఈ బ్యాగ్ని తీసుకోవడానికి మంచిగా టైం దొరికింది. సో తీసుకున్నా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది అంటే నాట్ వెరీ వెల్. కాకపోతే పిల్లలకే ఫైన్ అనమాట. మనలంటే పెద్ద పెద్దోళ్ళం తీసుకెళ్దాం బాగు, కానీ చాలా కూడా తీసుకొచ్చిన బుడ్డి వచ్చి. సో పిల్లలకి అయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఐటమ్స్ కూడా ఎన్నో పెట్టారు కదా, వాళ్ళ బొమ్మలో పెట్టుకుంటారు అంతే. సో అలాంటప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. ఒకటి ఇదా పాండా, కాకపోతే బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి పాండా. చూడండి పక్కన కళ్ళు మూస్తే, సారీ ఇవ్వండి పాండా ఇది ఇది 2 కూడా నేను షాప్సీలో కోంబో ఆఫర్. ఇది షాప్సీలో కోంబో ఆఫరు చాలా బాగుంది క్వాలిటీ అయితే. చూసారు కదండి వీడియో. అన్ని ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయని చెప్పాను, లేదంటే లేదని చెప్పాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ ట్రై చేయాలి, మీకు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్లోని నాకు లింక్స్ పెట్టండి. నేను తప్పకుండా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బాయ్.